హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు అంటే గురువే. ఆ గురువు పట్ల మనకుండే నమ్మకం, భక్తి, శ్రద్ధ, భగవంతుడి పట్ల ఉండే భయభక్తులు ఇవి మాత్రమే జ్ఞానానికి మూలం. మొన్న ప్రీవియస్ వీడియోలో ఈ మంత్రాలు చదివితే మీకు విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అని చెప్తే కొంతమంది మంత్రాలు చదివిస్తే వచ్చేస్తుందా అని వెటకారంగా అడుగుతారు కదండి. అలా అడిగే వాళ్ళకి నిజంగానే అలాగే జరుగుద్ది. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే విజయం అనేది ఉంటుంది. మనం మంత్రం చదివినంత మాత్రాన విద్య రాదండి. మంత్రం ఎందుకు చదివితే విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి అంటే మీరు ఎంత నమ్మకంతో దాన్ని గురువు చెప్పారు అని మనం ఎంత నమ్మకంతో దాన్ని చేస్తాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ మంత్రం చదివితే ఇలా అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి వస్తాయి అంటే అసలు మంత్రం యొక్క ఉపయోగం ఏమిటి అంటే ఆ మంత్రం మనకి ఆ పనికి కావలసిన సమర్థతని, ఆ పనికి కావలసినటువంటి కఠోర శ్రమని చేసేలా చేస్తాయన్నమాట. మనల్ని ప్రేరేపిస్తాయి. మనం ఒక మంత్రాన్ని జపించడం వల్ల మనం ఒక సంకల్పం చేసుకుని మంత్రం జపిస్తాం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో అత్యంత నమ్మకంతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఎవరైతే దాన్ని రివర్స్లో వ్యంగ్యంగా ఇది చదివితే అయిపోతుందా, అలా అయితే ఇది అయిపోతుందా అని ఉంటారో వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఆ మంత్రం వల్ల మనకి కార్యదక్షత, సమర్థత ఇవి వస్తాయి. అందుకోసం ఆ మంత్రాన్ని జపించడం అన్నమాట. గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ తెలిసిన శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరైతే నిజంగా గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని చూస్తారో తప్పకుండా వాళ్ళకి సాధ్యం కానిది ఏముందండి. అనంతకోటి విశ్వంలో అన్నీ సిద్ధిస్తాయి. ఈ సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా మీకు ఇంకో ముఖ్య విషయం ఏమని చెప్తాను అంటే, రహీం ఏమంటాడు అంటే गुरु और गोविंद दोनों खड़े होते हैं, मैं पहले गुरु को ही नमस्कार करती हूँ क्योंकि गुरु ने गोविंद के बारे में मुझे बताया అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే రహీం ఏమంటాడు అంటే గురువు, దేవుడు, భగవంతుడు ఇద్దరూ పక్కపక్కన ఉంటే నువ్వు ముందు ఎవరికి నమస్కరిస్తావు అని అంటే టక్కున రహీం ఏమని చెప్తాడు అంటే నేను గురువుకే ఫస్ట్ నమస్కారం చేస్తాను. ఎందుకు అంటే గురువు మాత్రమే నాకు భగవంతుడి గురించి చెప్పాడు అని అంటాడనమాట. అదండి గురువు యొక్క ప్రాముఖ్యత. వన్స్ అగైన్ హ్యాపీ గురు పౌర్ణమి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.